హలో దోస్తులు, ఈరోజు మనం మాట్లాడుకుందాం శక్తి స్వరూపిణిగా పిలిచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల చరిత్ర గురించి. ఈ పండుగలలో భక్తి మాత్రమే కాదు, నమ్మకం, ధైర్యం, చరిత్ర అన్నీ కలిసి ఒకటవుతాయి. ఇది 1813 సంవత్సరం హైదరాబాద్ ప్రాంతంలో మహమ్మారి వ్యాపించింది. ప్రజలు తిండికి తాకట్టు పడే పరిస్థితి, అనారోగ్యం, చావులు భయానకంగా పెరిగిపోయాయి. ఆ సమయంలో హైదరాబాద్లో పనిచేస్తున్న సైనికులు తమ సేవలో భాగంగా ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో వారు ప్రార్థించారు. అమ్మ, మా ఊరిని ఈ భయంకరమైన మహమ్మారి నుంచి రక్షించు, మేము క్షేమంగా తిరిగి వస్తే నీకు బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. అమ్మవారు వారి ప్రార్థన వినింది. కొద్ది కాలానికే మహమ్మారి తగ్గిపోయింది. జనాలు తిరిగి ఆరోగ్యంగా మారారు. సైనికులు, ప్రజలు అంతా ఆనందంలో తిరిగి వచ్చారు. తమ మొక్కు తీర్చేందుకు మహంకాళి తల్లికి బోనాలు సమర్పించారు. బియ్యం, జాగిరి, పాలు తల మీద బోనంలో పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు చాలా ప్రత్యేకం. ఇక్కడ అమ్మవారిని అలంకరించడం, తలపై బోనాలు పెట్టుకుని ఊరేగించటం, డప్పులు, కోలాటాలు అన్నీ కలిసి ఆ భక్తి శ్రద్ధలను ప్రతిబింబిస్తాయి. భక్తులు బోనం తల మీద పెట్టుకొని నిశ్శబ్దంగా కానీ అర్థవంతంగా అమ్మవారికి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. జై మహంకాళి.